ఈ పథకం అమలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు కూడా బయటకు వచ్చాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 64,140 కుటుంబాలు సోలార్ కోసం దరఖాస్తు చేసుకోగా 37,483 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. వీటన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం 224 కోట్ల రూపాయల రాయితీని నేరుగా యజమానుల ఖాతాల్లో వేసింది. అయితే తెలంగాణ కంటే విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలైన కేరళలో 2,32,000 ఇళ్లకు, అస్సాంలో 1,15,000 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చారు. దేశంలోనే అత్యధికంగా గుజరాత్లో 9,14,000 ఇళ్లపై సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసి వేల కోట్ల రాయితీని పొందారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ రాయితీ సడలింపు మరియు విదేశీ సౌర ఫలకాల అనుమతి నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.